కేంద్రం తాజాగా ప్రకటించిన రెండో దశ ఏసెట్ మోనిటైజేషన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా చేర్చే ప్రమాదం ఉందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను క్యాష్ చేసుకోవడమే దీని లక్ష్యమని, తెలుగు వారంతా దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విశాఖ సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బివి రాఘవులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు స్టీల్ ప్లాంట్ అంశం గురించి మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదని, స్టీల్ ప్లాంట్ ను వదిలించుకునే కుట్రలో వీరు కూడా భాగస్వాములైనట్టు అనుమానం కలుగుతుందని అన్నారు. దీనిపై వారి వైఖరేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనవి. వాస్తవంగా వారు కొత్త జీతాల కోసం, అదనమైన భత్యాల కోసం, లేదు తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కోసం ఈరోజు సమ్మె చేయడం లేదు. తమ యొక్క అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది కాబట్టి తమని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ప్రతిఘటించడం కోసం సమ్మె చేస్తున్నారు. అది వారికి జీవన్మరణ పోరాటంలాగా ఉన్నది. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల్లో దాదాపు 3,000 మందిని తొలగించారు. ఆ తొలగించిన వారికి నిర్దయగా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి వాళ్ళని రోడ్ల మీదకి నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని విఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు ఇస్తారు. లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే వారిని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులను తొలగించకూడదు అని చెప్పేసి ముక్తకంఠంతో అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయమైన విషయం. అలాగే వీరు కాంట్రాక్ట్ కార్మికులు, అందులో ఎక్కువ భాగం నిర్వాసితులు. అటువంటి వారిని రోడ్డును పడేయడం అనేది ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేసామో, ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటివి త్యాగం చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా కృషించి నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏమిటి అనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాడికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించడమే స్టీల్ హబ్గా తయారు చేయడంలాగా చెప్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీసు ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత భారత్ ఎలా తయారవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు, దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులను చేర్చుకుంటేనే మన దేశం వారు చెప్తున్న అభివృద్ధి సాధించదు తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలని వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్న దాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుద్ది. అటువంటి దాన్ని వీరు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఎందుకు నిరాకరిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ, సంస్థలన్నింటినీ మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అప్పగించాలని చెప్పేసి దుర్బుద్ధితోటి ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది. ఈ మధ్యనే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
ఆగస్టు లోపల రెండవ దఫా అసెట్ మానిటైజేషన్ పథకాన్ని అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు, అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని లీజుకి ఇవ్వడం, అమ్మివేయడం, అదే డబ్బులు చేసుకోవడం. ఇది అసెట్ మానిటైజేషన్ చెప్పంటే. అంటే రైల్వే భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ, లేకపోతే ఆ కంపెనీల యొక్క ఆస్తులను కానీ వీటన్నిటిని వదిలించుకోవడమే అని. దానిలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా భాగమయ్యే ప్రమాదం ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా అందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలు గట్టిగా ప్రతిఘటించాలని, పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రతిఘటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెని విరమింపజేసేదానికి అవసరమైన చర్యలు అంటే తొలగించిన 3,000 మందిని మళ్ళీ పనిలో పెట్టుకోవడం, అలాగే వారి యొక్క ఇతర సమస్యలను పరిష్కరించడం అనే చర్యలను వెంటనే తీసుకోవాలని, అలాగే ఇక్కడ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఈ సంస్థను ఇంకా మెరుగు చేసేదానికి అవసరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త గనిని కేటాయించడం, ఎక్స్పాన్షన్ చేయడం, ఇటువంటి వాటన్నిటి కోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఒత్తిడి చేయడం అని చెప్పేసి ఇది అవసరం. ఆ రకంగా ముందుకు రావాలని కోరుతున్నాను. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీని పొగిడేందుకే పరిమితమయ్యారని, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలేవి చర్చించినట్టు కనబడలేదని రాఘవులు అన్నారు. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని చెప్పుకుంటున్నప్పటికీ తలసరి ఆదాయంలో మన దేశం ప్రపంచంలో 136వ స్థానంలో ఉందని, ఈ విషయంలో చైనాతో పోటీ పడాలంటే చాలా దూరం ప్రయాణించాలని వ్యాఖ్యానించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీతో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ సమస్యల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడినట్టు కనపట్టలేదు. ఆ రకంగా వారు కూడా ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ని వదిలించుకునే కుట్రలో వారు కూడా భాగస్వాములు అయ్యారు అని అనిపిస్తుంది. కాబట్టి వారి వైఖరిని కూడా స్పష్టం చేయాలని చెప్పేసి, అలాగే నేరుగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని ఈ సమ్మెని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.